హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రీమియర్ ప్రోలో ట్రాన్సిషన్స్ ఎలా యాడ్ చేస్తారో అది చూడబోతున్నాం. ఫస్ట్ ట్రాన్సిషన్స్ అంటే ఏంటి? ట్రాన్సిషన్స్ అంటే రెండు క్లిప్స్ మధ్యలో ఇట్లా ప్యాసేజ్ ఆర్ ఒక క్లిప్ నుంచి ఇంకొక క్లిప్లో వెళ్ళేటప్పుడు స్మూత్గా ఒక యానిమేషన్ లాంటిది ఎఫెక్ట్ పెట్టడం, దాన్ని మనం ట్రాన్సిషన్స్ అంటాం. ప్రీమియర్ ప్రోలో రెండు క్లిప్స్ మధ్యలో ఆ ట్రాన్సిషన్స్ ఎలా యాడ్ చేస్తారో ఈరోజు మనం అది చూడబోతున్నాం. సో నేను ఫస్ట్ మన ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తున్నాను. ఒక కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత ఒక కొత్త వీడియో క్లిప్ని కూడా అప్లోడ్ ఆర్ ఇంపోర్ట్ చేసేస్తాను. సో నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ ఇంపోర్టెడ్ వీడియోని టైమ్ లైన్లో డ్రాగ్ చేశాను. సో దిస్ ఇస్ ద వీడియో. ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో. ఈ వీడియో మీద మనం ఇప్పుడు ట్రాన్సిషన్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్సిషన్స్ యాడ్ చేసే ముందు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఒకసారి మొత్తం వీడియోని చూడాలి. Welcome everybody. This is a office tour vlog. Today I am going to show you our office. This చూసారా, ఒక వీడియో నుంచి ఒక క్లిప్ నుంచి ఇంకొక క్లిప్ వెళ్ళే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నుంచి our office. ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది కదా, నేను ఇక్కడ ఒక కట్ పెడతాను. సో బ్లేడ్ని యూజ్ చేసి ఒక కట్ పెట్టాను. చూడండి, రెండు క్లిప్స్లో డివైడ్ అయిపోయింది. నా మనకు ప్రీమియర్ ప్రో ప్యానల్లో ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎఫెక్ట్స్ ఇంకా ఎఫెక్ట్ కంట్రోల్ రెండు కూడా ఉంటుంది. ఎఫెక్ట్స్లో మీకు ఇక్కడ వీడియో ట్రాన్సిషన్ ఆప్షన్ కనిపిస్తుంది. సపోజ్ మీకు ఎఫెక్ట్స్ ఆప్షన్ కనిపించకపోతే విండోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఇంకా ఎఫెక్ట్ కంట్రోల్ టిక్ వచ్చేట్లాగా చూసుకోండి. తర్వాత వీడియో ట్రాన్సిషన్స్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ క్లాస్ కేటగిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డిజాల్వ్ ఉంది, డిఫరెంట్ పేజ్ పీల్స్ ఆర్ స్లైడ్, వైప్, జూమ్, మీకు ట్రాన్సిషన్స్ కనిపిస్తుంది. ఈ ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ ట్రాన్సిషన్ లోపల ఈ ఫోల్డర్ లోపల ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ కూడా ఉంటుంది. డిజాల్వ్ లోపల చూడండి, ఇవి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్. సపోజ్ నేను ఈ ట్రాన్సిషన్ యూస్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఈ ట్రాన్సిషన్ని డ్రాగ్ చేసి ఈ రెండు క్లిప్స్ మధ్యలో మనం ప్లేస్ చేయాలి. చూడండి, రెండు క్లిప్స్ మధ్యలో మన ట్రాన్సిషన్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ప్లే హెడ్ని కొంచెం పక్కకు జరిపి మన వీడియోని ప్లే చేద్దాం. Our office. మీకు కనిపించిందా? దెర్ వాజ్ ఎ డిఫరెన్స్. ఈ క్లిప్ నుంచి ఇంకొక క్లిప్ వెళ్ళడానికి కొంచెం అది ట్రాన్సిషన్ యూజ్ అయింది. నేను ఈ ట్రాన్సిషన్ని తీసేసి నేను వేరే ట్రాన్సిషన్ యాడ్ చేసి చూపిస్తాను. క్లియర్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోయింది. సో నౌ లెట్ మీ యూస్ డిజాల్వ్ కాకుండా నేను పేజ్ పీల్ ఈ ట్రాన్సిషన్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాను. ఈ ఫస్ట్ ట్రాన్సిషన్ని తీసుకొని సేమ్ ఈ రెండు క్లిప్స్ మధ్యలో పెట్టేశాను. ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. Office. చూసారా, దెర్ వాజ్ ఎ ట్రాన్సిషన్. ఇంకొకసారి చూడండి. Office. ఓకే, సో దట్ వాజ్ ఎ ట్రాన్సిషన్. ఈ ట్రాన్సిషన్ని మనం కొంచెం డ్యూరేషన్ ఎక్కువ తక్కువ చేయడం కూడా మనం ఇలా డ్రాగ్ చేసి మనం డ్యూరేషన్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ యువర్ క్రియేటివిటీ. నేను ఇదే వీడియోలో ఇంకొక ట్రాన్సిషన్ యాడ్ చేసి చూపిస్తాను. This is the conference room where all serious discussions happen and marketing plans are finalized. This is the ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకొక వ్యూకి వెళ్ళే ముందు మధ్యలో ఒకటి గ్యాప్ వచ్చింది. ఈ ప్లేస్లో నేను ఇంకొక కట్ పెడతాను. స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసిన తర్వాత ఇది ఒక పార్ట్, ఇది ఒక క్లిప్ కదా. ఈ రెండిటి మధ్యలో ఇంకొకసారి
నేను సమ్ డిఫరెంట్ ట్రాన్సిషన్ యూస్ చేస్తాను. ఈసారి లైట్ అండ్ బ్లర్స్ దీనిలో ఏదో ఒకటి ట్రాన్సిషన్ యూస్ చేసి చూపిస్తాను. సో లెట్ మీ యూస్ దిస్ వన్. ఈ 2 క్లిప్స్ మధ్యలో మన ట్రాన్సిషన్ని యాడ్ చేసేసాను కదా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. Finalized. చూసారా? సో దట్ వాజ్ ఏ లైట్. ఓకే. సో దట్ వాజ్ ఏ ట్రాన్సిషన్స్. మనం ట్రాన్సిషన్స్ని ఇలా యూస్ చేస్తాం. ఇది ఒక చిన్న క్లిప్ కాబట్టి చాలా చిన్న వీడియో కాబట్టి నేను 2 ట్రాన్సిషన్స్ యూస్ చేశాను. మీ వీడియో చాలా లెందీగా ఉంటే యూ హ్యావ్ టు మేక్ షూర్, అంటే మీరు కట్స్ ఎక్కడ పెడతారు, అంటే స్ప్లిట్స్ ఎక్కడ పెడతారు, అండ్ 2 క్లిప్స్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే మధ్యలో చాలా నీట్గా చాలా స్మూత్గా ఒక యానిమేటెడ్ ఎఫెక్ట్ వచ్చేట్లాగా ట్రాన్సిషన్స్ని యూస్ చేయండి. ఎప్పుడు కూడా ట్రాన్సిషన్ని అంటే ఒక డైలాగ్ చెప్తూ మధ్యలో ఏం బ్రేక్ లేకుంటే మనం ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవద్దు. మధ్యలో బ్రేక్ వచ్చింది, పాజ్ వచ్చింది, లేకపోతే కొంచెం సేపు కోసం స్టాప్ అయ్యారు, ఆగారు, ఫుల్ స్టాప్ పెట్టారు, అట్లాంటి సిచ్యువేషన్లోనే మనం ట్రాన్సిషన్స్ని యూస్ చేయాలి. ట్రాన్సిషన్స్ వల్ల ఏమవుతుంది అంటే యూజర్స్కి కొంచెం వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. Finalized. ఎప్పుడు కూడా అంటే జస్ట్ చెప్తూ వెళ్తే ఇంకా ట్రాన్సిషన్స్ ఏం యూజ్ చేయకపోతే యూజర్ కూడా బోర్ వచ్చేస్తుంది. సో ట్రాన్సిషన్స్ యూజర్ అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు ట్రాన్సిషన్స్ ప్రీమియర్ ప్రోలో ఎలా యాడ్ చేయాలి, మనం వీడియోస్లో ఎలా యాడ్ చేయాలి అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏ వీడియో ఎడిటింగ్ చేస్తారో నాకు దానిలో ట్రాన్సిషన్స్ యాడ్ చేసి చూపియండి.